ఆయన తొడలు కొడితే కుర్చీ ఆయన దగ్గరికి వచ్చేయాలనేటువంటి ఆయన భావన ఏంటి అధ్యక్ష? ఇది అసెంబ్లీయా లేకపోతే సినిమా షూటింగా? నాకు అర్థం కాలేదు అధ్యక్ష. నేను లేసి ఇది ఎక్సలెన్సీ ద గవర్నర్ అని నేను మాట్లాడుతూ ఉంటే ఏదో నా మీదే కోపంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తూ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారేమో. ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటాం ఎవరైనా సరే. వాళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా విజిల్ తీసుకువచ్చి విజిల్ చూస్తూ ఈరోజు వాళ్ళ ప్రవర్తన ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఎంతో ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ద గవర్నర్ ఆఫ్ ఏపీ అంటే ఎంతో ఆయన ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని మార్టిన్ లూథర్ కింగ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలని ఫాలో అయినటువంటి గవర్నర్ గారు. అటువంటి ఆయనే మన సభకు వచ్చి మీతో పాటుగా ఆయన అక్కడ ఉంటాం. వీఆర్ ఆల్ ట్రూలీ హానర్డ్ అధ్యక్ష. వారు వచ్చి వారు ఇచ్చినటువంటి ప్రసంగం, వారు చెప్పినటువంటి మాటలు, మన ప్రభుత్వం యొక్క పనితీరు గురించి వారు వివరించినటువంటి ఏ విధంగా వారు వివరించారో ఎంతో ఓపికగా వారు ఎంతో చక్కగా వాళ్ళు వివరిస్తే అదంతా కూడా వినలేనటువంటి ప్రతిపక్షాలు ప్రజలకి మెసేజ్ వెళ్తుందనేటువంటి భావం. కాబట్టి ఈరోజు నిజంగా గవర్నర్ గారు ఇక్కడికి వచ్చి మన ది ఎక్సలెన్సీ శ్రీ నజీర్ అహ్మద్ గారు మీ సమక్షంలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా ఏ విధంగా పేదల పక్షాన్ని నిలబడింది, ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లారనేది ఎంతో చక్కగా వారు వివరించడం జరిగింది అధ్యక్ష. నిజంగా ఎందుకంటే వారు మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకులు అనేవారు మేనిఫెస్టో పెట్టాక ఆ మేనిఫెస్టోకి ఎంత కట్టుబడి ఉండాలి. ఈరోజు నిజంగా ఆయనే మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడుతూ ఉంటూ ఆయన గవర్నమెంట్లో ఈరోజు పెట్టినటువంటి మేనిఫెస్టోలో 99% హామీల్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి గారిని వారు ఎప్రిషియేట్ చేస్తుంటే మా అందరికి కూడా చాలా ఆనందంగా అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే సాక్షాత్తు గవర్నర్ గారే వచ్చి వారే పేర్కొనటం ప్రజాసేవ పట్ల మా సీఎం గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని వారు ఎప్రిషియేట్ చేయడంతో నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే నిజమైన నాయకులు ప్రజల అభివృద్ధిని కోరుకుంటారు అధ్యక్ష. అదేవిధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా పక్కా ప్రణాళికతో ప్రతిదాన్ని కూడా అధిగమించి ప్రజలకు మేలు చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా కళ్ళబల్లు కబుర్లు చెప్పే నాయకులు గ్రాఫిక్స్ చూపిస్తారు. అదేవిధంగా పోలవరం నిధులను కూడా ఏటీఎంలా వాడుకున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఎన్నికల ముందు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలను కూడా దాచేసేటువంటి వ్యక్తులు ఈరోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని వినటానికి కానీ దానిపైన చర్చించడానికి కూడా వారు రాకపోవడం అంటే అతిశయోక్తి ఏం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఒక రాజకీయంలో విలువలు విశ్వసనీయతతో మా ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తూ ఉంటే విలువలు లేకుండా ఏదో ఒక మాయమాటలు చెప్పాలనేటువంటి ప్రతిపక్షాలు యొక్క ఆలోచన ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మేము ప్రౌడ్గా చెప్తూ ఉన్నాం అధ్యక్ష, అవర్ గవర్నమెంట్ ఈజ్ ద ప్రో పూర్ గవర్నమెంట్ అనేది మరొకసారి నిన్న గవర్నర్ గారి మాటల్లో కూడా మన అందరికీ అర్థమైంది అధ్యక్ష. నిజంగా చూస్తే పేదల కోసం ఆలోచించే, పేదల మాట విని పేదల కోసం జీవించే ప్రభుత్వం పేదల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. కొన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్ టు పూర్ని అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఒక గొప్ప సిద్ధాంతంతో ఆయన ముందుకు వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే a true leader focuses on the development of people, overcomes obstacles with perfect plans and benefits the community అధ్యక్ష. On the contrary, a fake or a selfish leader relies on graphics, flashy presentations, uses Polavaram funds like ATM and even hides the pre-election manifestos అధ్యక్ష. ఈ విధంగా నిజంగా నేను ఈరోజు నిజంగా చెప్పేది ద కమిట్మెంట్ టు ద సోషల్ జస్టిస్, ద ఈక్వాలిటీ అండ్ ద ఎంపవర్మెంట్ మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆయన ఇట్స్ ఎ టెస్టిమనీ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అండ్ అవర్ హానరబుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇందాక మన తోటి శాసనసభ్యులు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు అంబేద్కర్ గారి ఒక వ్యక్తిలా కాకుండా ఒక సిద్ధాంతంగా తీసుకుని నమ్మిన నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. స్వరాజ్ మైదానంలో 18 ఎకరాలు పైచిలుగా ఉన్నటువంటి ప్రాంగణంలో 404 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ గారి విగ్రహంతో పాటుగా అక్కడ దాదాపుగా 2000 మంది కూర్చునేలాగా కన్వెన్షన్ సెంటర్, అదేవిధంగా గ్రంథాలయం, మరి స్మృతివనం అన్నీ కూడా నిజంగా చూస్తూ ఉంటే అదొక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఈ ప్రభుత్వం గర్వంగా చెప్పేటువంటి ఘట్టం. ఈరోజు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే అది సాధ్యపడింది అధ్యక్ష. ఎందుకంటే గతంలో అంబేద్కర్ గారి స్మృతివనం నిర్మిస్తానని చెప్పారు,